ఫ్రెండ్స్, నేను మీ క్రేజీ సన్నీ ఐషు యూట్యూబ్ ఛానల్. దీనివలన మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయి అని చెబుతున్నారు. ఇంట్లో సానుకూలత పెరిగి ప్రతికూల శక్తుల్ని తొలగిపోయి రాగి చెంబులో నీటిలో ఉంచి దేవుడి ముందు పెట్టాలి. అప్పుడే మీరు చేసే పూజకు పుణ్యఫలితం లభిస్తుంది. మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తివంతమైన రాగి చెంబులో ఉన్న నీటిలో నిక్షిప్తమై అది మీ ఇంట్లో మంచిని చేరుస్తుంది. అందుకే పూజ అనంతరం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి. ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. రోజు పూజ చేయటం కుదరని వాళ్ళు రాగి చెంబులో నీళ్లను నివి ప్రతిరోజు ఆ నీటిని మారుస్తూ దేవుని గదిలో పెట్టి నమస్కారం చేస్తే చాలా రోజులు పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. పూజ గదిలో రాగి చెంబు పెట్టుకునే వారు రాగి చెంబులో పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి రాగి చెంబుని నిండా నీళ్లు పోసి అందులో ఒక పుష్పం వేసి దేవుడి గదిలో ఉంచి పూజ చేయాలి. పూజ గదిలో ఉండే రాగి చెంబుకి చాలా శక్తి ఉంటుంది. పూజ పూర్తయిన తర్వాత ఆ రాగి చెంబులో ముట్టుకొని మీ మనసులో ఏదైనా ఒక కోరికను కోరుకుంటే చాలా మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే శుక్రవారం పూజ చేసేవాళ్ళు రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రూపాయి బిళ్ళని వేసి పూజ గదిలో పెట్టి పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత ఈ రూపాయి బిళ్ళని ఉంచండి. రాగి చెంబులో వేసే రూపాయి బిళ్ళను జాగ్రత్తగా మీరు వాటిని దాచి పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు. చాలామంది ఇంటి స్థలం ఉన్నా కానీ ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఉండవు. అలాంటి వారు మీ ఇంట్లో ఈశాన్య దిశలో మట్టి కుండలో పెట్టుకోండి. ఈ దిశలో నీటిని కుండలో ఉంచితే మీ ఇంట్లో అధిక డబ్బు వస్తుంది. దీంతో మీ ఇంటి కల త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది. నిత్య దీపారాధన చేసేటప్పుడు చాలామంది ఒక దీపం మాత్రమే వెలిగిస్తారు. కానీ మనం చేసే పూజల్లో దేవుడికి 2 దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఈ 2 దీపాలు ఒకటేగా వేసి దీపం వెలిగిస్తే చాలా మంచిది. రోజు దీపం వెలిగించలేని వారు కనీసం వారంలో సోమవారం రోజు కానీ శుక్రవారం కానీ సాయంత్రం సమయంలో దీపం వెలిగిస్తే చాలా మంచిది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం సాయంత్రం శివపార్వతుల పటం ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే శివుని అనుగ్రహం లభిస్తుంది. మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ అమావాస్య నాడు కానీ దేవుడి పటాలను శుభ్రం చేయకూడదు. శనివారం రోజు దేవుడి పటాలని శుభ్రం చేస్తే చాలా మంచిది. పూజ గదిలో పెట్టిన అక్షింతలను దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ చేసిన తర్వాత అక్షింతలు మీ తలపైన వేసుకుంటే దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. పంచముఖ ఆంజనేయ స్వామి పటాన్ని ఇంటి గుమ్మం ముందు కానీ పెట్టుకోవాలి. ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుడి ముందు మీ కోరికను కోరుకొని గంట కొడితే మీరు కోరుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరికి చేరుతుందని శాస్త్రంలో చెబుతున్నారు. మన హిందూ ధర్మం ప్రకారం తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తులసి మొక్క ఉండేలా చూసుకోండి. ఎందుకంటే తులసి మొక్కలో ఉన్న ఇంట్లో ఏ కష్టాలు రావని పంతులు చెబుతున్నారు. రాగి చెంబులో ఉన్న నీళ్లలో ముక్కోటి దేవతలు ఉంటారు అని, అందుకే రాగి చెంబు పాత్రలో నీటిలో ఉంచడం వలన ఆ నీటిలో దేవతలు నివసిస్తారని నమ్ముతారు. కాబట్టి పూజ గదిలో నీటిని ఉంచడం చాలా మంచిది. పూజ చేసే ముందుగా విగ్రహాన్ని శుభ్రం చేయడానికి, అభిషేకం చేయడానికి, పూజ గదిని ప్రోక్షించడానికి కూడా ఈ నీటిని వాడతాం. ఇలా నీటిని దేవతలను శుద్ధి చేసేటప్పుడు దేవతలు సంతోషిస్తారంట. పూజ అయిపోయిన తర్వాత కర్పూర హారతి ఇచ్చేటప్పుడు కూడా నీటితో స్వామికి నివేదన చేస్తారు. కాబట్టి పూజ గదిలో నీటిని పెట్టుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఎప్పుడు పూజ చేసినా పాత నీటిని మార్చి కొత్త నీటిని పూజ గదిలో పెట్టుకోవాలి. పూజ చేసే ముందు రాగి చెంబులో ఉన్న పాత నీటిని మీ ఇంటి ముందు ఉన్న తులసి కోటలో పోసి రాగి చెంబుని నీటితో శుభ్రంగా కడిగి అందులో కొత్త నీళ్లు పోసి నింపి పూజ గదిలో పెట్టుకోవాలి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో లక్ష్మీదేవి అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి.